నమస్తే అందరికీ. నేను మీ జూనాకర్. పొద్దున్న లేచి బండి చూసేదాకా అంటే ఎక్కడిదక్కడ 2 సిలిండర్ల నుంచి అయితే ఆయిల్ అయితే లీక్ అయితుంది. నేను నడిపే బండి 2, 3 రోజుల నుంచి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో, అది వర్క్‌షాప్‌లో పడేసినుంటిమి. ఆ బండి ఇలా కంప్లీట్ అయిపోయినుండే. ఇది కంప్లీట్ అయిపోయిందో లేదో మళ్ళీ ఈ బండి నేను నడిపే బండి ఇది సిలిండర్ నుంచి మళ్ళా ఆయిల్ లీక్ అయితుంది. బండి ఖరాబ్ అయిందని ఫోర్‌మెన్‌కి ఇన్ఫార్మ్ చేసి బండి అయితే సైడ్ పెట్టేసినుంటి. మన బండి అయితే రెడీ అయిపోయినుండే. మళ్ళీ ఆ బండితోని వర్క్ స్టార్ట్ చేద్దాంలే అనడాకంటే హరీష్ అన్న వచ్చేసిండు. సాయి అన్న నేను కలిసినప్పుడు ప్రతిసారి హరీష్ అన్న టాపికే మాట్లాడుకుంటాం. ఒక్కసారి నాకు కలవాలి అని ఎన్నోసార్లు అనుకున్నాం. కలుద్దామన్న ప్రతిసారి అయితే అన్నకు ట్రిప్పే ఉంటున్నది. సో, ఖత్తర్, కువైట్ అటే వెళ్తున్నాడు. ఈరోజు మన అదృష్టం మంచిగున్నది. అనుకోకుండా మనం లోడింగ్ చేసే పాయింట్‌కే బండి తీసుకొని వచ్చేసిండు. లోడింగ్ పాయింట్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ మెసేజ్ చేసిండు. కానీ ఎక్స్‌పెక్ట్ చేయలే. మా లోడింగ్ పాయింట్‌కే వత్తడా అని అస్సలు అనుకోలే. ఎందుకంటే ఎప్పుడు రాలేడు. ఫస్ట్ అయితే నాకు హరీష్ అన్న అయితే కనపడలేడు కానీ బండి కనపడ్డది. బండి కనపడగానే నాకు ఆటోమేటిక్‌గా హరీష్ అన్న అని గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ బండి ప్రతి వీడియోలో నేను చూస్తుంటే సర్ప్రైజ్ అయిపోయినుంటే ఒక్కడిదే రన్ చూసి. కలవాలి అని ఎన్నిసార్లు అనుకున్నా అని ఇలా కలుస్తామని అయితే నేను అస్సలు అనుకోలే. సో, బండి క్యాబిన్ అయితే మామూలుగా లేదు లోపల మంచిగున్నది. అలాగే సేపు మాట్లాడుతూ హరీష్ అన్నకు సాయి అన్న అయితే ఫోన్ చేసి ఉండే. సాయి అన్నతో కూడా కొద్దిసేపు మాట్లాడినుంటిమి. సో, మన లోడింగ్ పాయింట్ నుంచి అయితే షీట్ అయితే ఉండబోతున్నాడు. 11 బండలు అయితే ఉండబోతుండే. ఇక్కడ నుంచి ఖత్తర్‌కి అయితే ట్రిప్ ఉన్నదట. సో, ఖత్తర్ ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు పొద్దుగాలైతే ఖత్తర్‌కి సీదా వెళ్ళిపోతాడు. ఇక ఒక 2 డేస్ టైం పడతా అన్నట్టు ఉండే. ఇది రులాక్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ కలుద్దాం.